జయ జగన్నాథ్. జగన్నాథ్ స్వామి వారి యొక్క ఆవిర్భావం ఈ లోకంలో ఇంద్రదుమ్నుడు మరియు గుండీచాదేవి అనే యొక్క రాజదంపతుల వల్ల కలుగుతుంది. సో వారిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జగన్నాథ్ స్వామి వారికి అత్యంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ రోజు మనం పూర్వీకులు చూసిన ఆలయం అదే. సో స్వామివారు ఇంద్రదుమ్నుడి యొక్క భక్తిగా మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు ఇంద్రదుమ్నుడు రాజా నాకు వారసులు కలగకూడదు అని వేడుకుంటారు. భగవంతుడు ఆశ్చర్యపోయి ఎందుకు అలా కోరుకున్నావు అన్నప్పుడు నా యొక్క వంశీయులు తర్వాత తరాల వారు ఎవ్వరు కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు, మీరు జగన్నాథుడు కాబట్టి అందరికి సమానంగా అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. భగవంతుడు వారి యొక్క భక్తి శ్రద్ధలకి మెచ్చి ఈ రోజు నుంచి నేను బలదేవుడు సుభద్ర స్వయానా మీకు సంతానము అని వరమిస్తారనమాట. ప్రతి సంవత్సరం కూడా మేము మీ దగ్గరికి వచ్చి 9 రోజుల పాటు ఉండి మీ చేతి వంట స్వీకరిస్తామని కూడా భగవంతుడు చెప్తారు. ప్రతి సంవత్సరం జగన్నాథుడు రథం మీద నుంచి గుండీచా మందిరానికి చేరుకొని 9 రోజులు ఉండి అక్కడ భక్తులందరికీ ఆశీర్వదిస్తాడు.